ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసనం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రేపు 22వ తారీఖు అంటే 2025 సంవత్సరం మే 22వ తారీఖు గురువారం. ఆ రోజు హనుమ జయంతి. ఈ సందర్భంగా హనుమంతుణ్ణి ఒక్కసారిగా మనం స్మరించుకుందాం. ఆంజనేయ స్వామి అంజనాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని అంటారు ఆయన్ని. ఎవరి ఆంజనేయుడు? రామకార్యార్థం హనుమాన్ శివ అని చెబుతున్నాయి మనకి పురాణాలు. శ్రీరామచంద్రుడి యొక్క పని పూర్తి చేయటం కోసం అని సాక్షాత్తు ఈశ్వరుడే హనుమంతుడి రూపంలో ఈ లోకంలో అవతరించాడు అని మనకి చెప్పబడుతూ ఉన్నది. శ్రీరామచంద్రుడి యొక్క కథ కానీ ఇక్కడ హనుమంతుడి యొక్క కథ కానీ నేను చెప్పవలసిన అవసరం లేదు. రాముడి యొక్క భార్యని, ఆ సీతామహాతల్లిని రావణ బ్రహ్మ ఎత్తుకుపోయాడు. ఆ సీతాదేవిని తిరిగి తెచ్చుకోవటం కోసం కోతి ముక్కలు సహాయం చేశాయి. వాళ్ళల్లో చాలా గొప్పవాడు హనుమంతుడు. ఈ హనుమంతుడు ఎవరు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, రామకార్యార్థం హనుమాన్ శివ, సాక్షాత్తు ఈశ్వరుడే రాముడి యొక్క పని చేయటం కోసం అని ఇక్కడ హనుమంతుడుగా జన్మించాడు, అంజనాదేవి యొక్క గర్భాన ఆంజనేయుడిగా జన్మించాడు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంజనేయుడు వంటి భక్తుడు అనేవాడు ఇంకొకటి ఎక్కడా కూడా లేడు. ఆంజనేయుడు నమ్మినటువంటి బంటు. ఎంత గొప్ప బంటు అంటే శ్రీరాముడి కోసం తాను ఏ పనైనా చేస్తాడు, సర్వస్వాన్ని అర్పిస్తాడు. అటువంటి మహానుభావుడు. రాముడి యొక్క గొప్పతనం ఎందుకు రాముడు గొప్పవాడయ్యాడు అంటే ఆంజనేయుడు వంటి బంటు ఉండటం వల్ల, సీతామహాసాధ్వి వంటి భార్య ఉండటం వల్ల, లక్ష్మణుడు వంటి కుమారుడు ఉండటం వల్ల, అన్నింటికీ మించి సర్వసమర్థుడైనటువంటి రావణ బ్రహ్మ వంటి శత్రువు ఉండటం వల్ల శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడయ్యాడు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ హనుమంతుడు గొప్ప భక్తుడు. హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు అంటే పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆ సీతామహాదేవి తన మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చిందట బహుమానంగా. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకుని పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. అందులో ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా కొరికేస్తున్నాడు. చూసింది సీతాదేవి. ఏమిటి హనుమా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ ముత్యాలన్నీ అట్లా కొరికి పాడు చేస్తున్నావు ఎందుకు అని అడిగింది. అమ్మా, నేను వాటిని పాడు చేయటం లేదు. ఆ ముత్యాల్లో ఎక్కడైనా శ్రీరాముడి యొక్క స్వరూపం కానీ శ్రీరాముడి యొక్క నామం కానీ ఉన్నదేమో అని వెతుకుతూ ఉన్నాను అని సమాధానం చెప్పాడు ఆంజనేయుడు. అదేమిటి హనుమ, ముత్యాల్లో ఎక్కడన్నా రాముడి యొక్క పేరు ఉంటుందా, రాముడి యొక్క స్వరూపం ఉంటుందా? నువ్వు భక్తుడివి కదా, రాముడు ఎక్కడున్నాడో చూపించు అని అంటే గుండెలు చీల్చి ఆ శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ సీతాదేవికి చూపించాడు. తన యొక్క హృదయ స్థానంలో సీతారామచంద్రుల్ని పదిలపరచుకున్నటువంటి మహానుభావుడు ఆయన ఆంజనేయుడు. అందుకే ఆంజనేయుడు అంటాడట భక్తులతో, ఓ భక్తులారా, మీరంతా ఎందుకు శ్రీరాముడిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు? మీకేమైనా కోరికలు ఉంటే అవి నాకు చెప్పండి, నేను తీరుస్తాను.
ఆ కోరికలు నేను తీరుస్తాను. అంతేగాని మీరు మాటి మాటికి ఎందుకయ్యా శ్రీరామచంద్రుడు తొలగిపోతారు, ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు, మీ కోరికలు నేను తీరుస్తాను అని అంటాడు. అంటే ఆంజనేయ స్వామిని అర్చించినటువంటి వాళ్ళకి, ఉపాసన చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కోరికలు అన్నీ కూడా ఆంజనేయుడు తీరుస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆంజనేయుడి ఉపాసన, ఆంజనేయ స్వామికి విడిగా దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆయన శ్రీరామచంద్రుడి యొక్క భక్తుడు అయినప్పటికీ ఆంజనేయుడికి విడిగా దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో రేపు హనుమత్ జయంతి, 22వ తారీఖు హనుమత్ జయంతి చాలా వైభవంగా చేస్తారు. చాలా వైభవంగా చేస్తారు ఆ హనుమత్ జయంతిని. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఏమిటి అంటే అప్పాలు. పచ్చి చలివిడితో చిన్న చిన్న అరిసెల్లాగా చేస్తారు. వాటినే అప్పాలు అని అంటారు. పచ్చి చలివిడితో చేస్తారు. అదే చలివిడి పాకం బట్టి కనుక చలివిడి చేసి దాంతో వీటిని తయారు చేస్తే వాటిని అరిసెలు అంటారు. ఈ అప్పాలు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి. అందుకని హనుమంతుడికి ఎప్పుడైనా సరే ఆంజనేయుడికి పూజ చేయాలంటే అప్పాలు పోస్తున్నామండి అంటారు. 108 అప్పాలు చేసి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ చేసే ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పిస్తారు. వడమాల అంటే గారెలతో చేసినటువంటి మాల, దాన్ని వడమాల అంటారు. గారెలతో చేసినటువంటి మాల. గారెలతో చేసినటువంటి మాల, చిన్న చిన్న గారెలు చేసి చిట్టి గారెలు అంటాం మనం. ఆ చిట్టి గారెలు 108 చేసి వాటన్నింటినీ కూడా ఒక తాడు గుచ్చి, ఒక మాలగా గుచ్చి దాన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క మెడలో అలంకరిస్తారు. దాన్ని వడమాల అంటారు. ఆంజనేయుడికి వడమాల అంటే చాలా ఇష్టము అని చెప్తారు. అందుకే ఆంజనేయ స్వామిని అర్చించేవాళ్ళు సామాన్యంగా శనివారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడము అనేది జరుగుతుంది. ఇక ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి శక్తుల్లో చాలా గొప్పదైనటువంటిది ఏమిటి అంటే రాక్షస సంహారము. రాక్షసులు, పిశాచాలు ఇవేమైనా కనుక ఉన్నట్లయితే వాటిని సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆంజనేయుడు. అందుకే భూత ప్రేత పిశాచాకిని ఢాకిని కాకిని హాకిని యాకిని రాకిని ఇత్యాది ఈ గ్రహాలు అన్నింటినీ కూడా, ఈ భూతాలు అన్నింటినీ కూడా నువ్వు నాశనం చేయవలసింది, నన్ను రక్షించవలసింది అని చెప్పి ఆంజనేయుడిని మనం ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం. ఆయన వీళ్ళందరినీ నాశనం చేయగలడా అని అంటే, లంకలో ఒంటి చేత్తో అనేక మంది రాక్షసుల్ని, వాళ్ళ యొక్క మాయల్ని అన్నింటినీ కూడా ఛేదించినటువంటి వాడు, రాక్షస సంహారం చేసినటువంటి వాడు. రాముడికి రావణాసుడికి యుద్ధం జరుగుతూ ఉన్నది. భయంకరమైన యుద్ధం, ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవు, బాహాబాహి యుద్ధం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో రావణాసురుడు ఒక్క దెబ్బ కొట్టాడట. ఆ కొట్టినటువంటి దెబ్బకి శ్రీరామచంద్రుడు మూర్ఛపోయాడు. అవి చూసినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు ఇలా మూర్ఛపోయినటువంటి రాముడిని ఎత్తుకుపోవడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు రావణ బ్రహ్మ. అది చూసినటువంటి ఆంజనేయుడు ఒక్క ఉదుటిన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి తన యొక్క చేత్తో రావణ బ్రహ్మ యొక్క శిరస్సు మీద ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బతో రావణ బ్రహ్మ మట్టి కరుస్తాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడిని తన భుజాన వేసుకుని అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాడు హనుమంతుడు. దీన్ని బట్టి
హనుమంతుడు ఎంత బలవంతుడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. సీతాదేవిని ఎక్కడ ఉందో వెతకాలి అని చెప్పి బయలుదేరినప్పుడు అక్కడ లంకా నగరానికి ఎగిరి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆంజనేయుడు ఒక్కడే. ఇప్పుడు అంగదుడు కానీ జాంబవంతుడు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది కొంత దూరమే వెళ్ళగలిగితే మరికొంతమంది లంకానగరం చేరగలుగుతారు, కానీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేరు. అయితే వాళ్ళందరూ కలిసి ఆంజనేయుడిని ఈ సముద్ర లంఘనం చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేశారు. ఎందుకు అంటే ఆంజనేయుడు ఈ సముద్రాన్ని లంఘించి లంకను చేరడమే కాదు, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాగలిగినటువంటి సమర్థుడు కూడా. అందుకే చెప్పింది ఆంజనేయ స్వామి చాలా గొప్పవాడు. ఈ పనులు చేయాలి కాబట్టే సాక్షాత్తు ఈశ్వరుడే హనుమంతుడుగా ఆంజనేయుడిగా రామకార్యం నెరవేర్చడం కోసమని ఇక్కడ అవతరించాడు అని చెప్పడం జరుగుతోంది. అటువంటి మహానుభావుడు ఈ హనుమంతుడు, రామబంటు. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తించాలి. ఈ ఆంజనేయ స్వామిని అర్చించాలి అంటే, ఉపాసన చేయాలి అంటే ఎలా, ఏం చేయాలి? ఉపాసన చేయాలి అంటే ఎలా ఉపాసన చేయాలి? ఆంజనేయ స్వామి యొక్క ప్రీతి కోసము అని ఆకు పూజ చేస్తారు, తమలపాకులతో పూజ. అష్టోత్తర శతనామావళి చేస్తూ ఉన్నప్పుడు 108 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులతోనే ఆయనకి పూజ చేస్తారు. తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి అని. అలాగే ఆంజనేయ స్వామికి అరటి పండ్లు ఇవి నివేదన చేసేది. అరటిపండు పూర్ణఫలం, కొబ్బరికాయ పూర్ణఫలం కాదండి, కాదు, కొబ్బరికాయ పూర్ణఫలం కాదు. ఎందుకంటే కొబ్బరికాయలో ఇంకా బయట ఉండే చెక్కలు, పీచు ఇవన్నీ అవతల పడేస్తాం మనం. కానీ అరటిపండులో అలా కాదు. అరటిపండులో అసలు గింజలు ఉండవు. ఆ పండు మొత్తం లోపల గుజ్జంతా తినేస్తాం. బయట ఉన్నటువంటి చెక్కు, ఆ అరటి తొక్క ఉన్నది చూడండి, దాన్ని మేకలు కానీ ఆవులు కానీ తినేస్తాయి. కాబట్టి మొత్తం వినియోగించబడుతుంది అరటిపండు. అందుకే దాన్ని పూర్ణఫలము అంటారు. అటువంటి పూర్ణఫలము అరటిపండు అంటే ఆంజనేయుడికి చాలా చాలా అత్యంతమైనటువంటి ప్రీతి. అందుకే ఆంజనేయ స్వామికి నివేదన చేయాలి అంటే అరటిపళ్ళు మాత్రమే నివేదన చేస్తారు, మిగిలినవి చేయరు అని కాదు. మిగిలిన వాటితో పాటుగా అరటిపండు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే గారెలు, అప్పాలు వీటిని కూడా ఆంజనేయ స్వామికి నివేదన చేస్తాం. ఇక ఆంజనేయ స్వామిని ఉపాసన చేయాలి అంటే మన్యు సూక్తము. ఎస్తే మన్యు, ఋగ్వేదంలో చెప్పారు మన్యు సూక్తము అని. ఈ మన్యు సూక్తంలో ఏముంటుంది? శత్రు సంహారం కావాలి అంటే, శత్రువుల మీద విజయం కావాలి అంటే ఈ మన్యు సూక్తం పారాయణ చేయటం జరుగుతుంది. మన్యు సూక్తం పారాయణ చేయాలి అని అంటే ఇది మొత్తం 15-16 శ్లోకాలు ఉన్నటువంటి ఆ మాలామంత్రం మన్యు సూక్తం అనేది సూక్తం. ఇది ఋగ్వేదాంతర్గతం. దీన్ని పారాయణ చేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడూ కూడా మన్యు సూక్తాన్ని అనులోమ విలోమంగా, అంటే పైనుంచి కిందికి 1 నుంచి 15 దాకా, 15 నుంచి 1 దాకా, 1 నుంచి 15 దాకా చేస్తే అనులోమము అని, 15 దగ్గర నుంచి 1 దాకా చేస్తే విలోమము అని, ఇలా 2 రకాలుగాను దీన్ని చెప్పటం అనేది జరుగుతుంది. అనులోమ విలోమంగా పారాయణ చేస్తారు. అయితే ఎంతకాలం చేయాలండి ఈ పారాయణ? కనీసం 40 రోజులు చేయాలి. ఒక్క మన్యు సూక్తమే పారాయణ చేసేటప్పుడు రోజుకి 11 సార్లు చొప్పున పారాయణ చేయాలి. 11 సార్లు చొప్పున పారాయణ చేసినా పావు గంట కూడా పట్టదు. 11 సార్లు చొప్పున పారాయణ చేయాలంటే పావు గంటే పట్టేది ఒకటి మన్యు సూక్తం అయితే. అయితే ఈ మన్యు సూక్తాన్ని
సంపుటితం చేసి మనం పారాయణ చేయటము అనేది జరుగుతుంది. శత్రుబాధ నివృత్త్యర్థం మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి పనులు జరగాలి. సర్వకార్య సిద్ధ్యర్థం శత్రుబాధ నివృత్త్యర్థం మన్యుసూక్త సంపుటిత మన్యుసూక్త పారాయణం కరిష్యే. మన్యుసూక్తాన్ని సంపుటితం చేసి పారాయణ చేస్తాం. ఇందులో పాదార్చ్య, అర్ధార్చ్య, పూర్ణార్చ్య అంటే ఒక శ్లోకం ఉంటుంది అని చెప్పాం కదా. ఆ శ్లోకం 4 పాదాలుగా ఉంటుంది. అందులో ఒక పాదంతో ఒకసారి చెప్తాం, 2 పాదాలు కలిపి ఒకసారి చెప్తాం, 4 పాదాలు కలిపి ఇంకొకసారి చెప్తాం. ఇన్నిసార్లు కూడా హనుమద్ మంత్రంతో మనం దాన్ని సంపుటి చేసి దాన్ని పారాయణ చేయటం అనేది జరుగుతుంది. దీన్నే పాదార్చ్య, అర్ధార్చ్య, పూర్ణార్చ్య అని 3 రకాలుగాను చెప్తారు. ఈ పారాయణ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు 3 రకాలుగాను పారాయణ చేయాలి. పుస్తకంలో అలాగే ఉంటుంది. వీలైతే అనులోమ విలోమంగా కూడా దీన్ని పారాయణ చేయాలి. ఒకసారి అనులోమంగా పారాయణ చేసి రెండోసారి మళ్ళీ కింద నుంచి పైకి విలోమంగా కూడా పారాయణ చేయాలి. మీ శత్రువులు త్వరగా నశించాలి అంటే ఇలాంటి పనులు మీరు చేయాలి. అంతేకాదు, హనుమదోపాసనలో ఇంకా గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే మన్యు ప్రత్యంగిర. మన్యువుతో కలిసినటువంటి ప్రత్యంగిర. అసలు మన్యువు అంటే ఎవరు? దీని మీద అనేకమైన అర్థాలు చెప్తూ ఉంటారు. మన్యుదేవత అంటే హనుమంతుడే మన్యుదేవత అండి అని చెప్తూ ఉంటారు. కానీ మన్యువు అంటే దేవేంద్రుడు అని అర్థం. శత్రువుల్ని నాశనం చేసేవాడు. వేదంలో శత్రునాశనకారి ఎవరు అంటే ఇంద్రుడే. రాక్షస సంహారం చేసినటువంటి వాడు ఎవరు అంటే ఇంద్రుడే. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పినప్పటికీ కూడా ఇంద్రుడినే మనం ధ్యానం చేస్తాం వేదంలో. అందుకని ఇక్కడ మన్యువు అంటే ఇంద్రుడేను అనే మాట చెప్పడం జరుగుతుంది. అందుకే మన్యుసూక్తం ఈ మన్యువు అనేటటువంటి పదానికి ఇక్కడ ఇంద్రుడు అని చెప్తూ మళ్ళీ రాక్షసుల్ని సంహారం చేసినటువంటి వాడు ఎవరు అంటే హనుమంతుడు కూడా. హనుమంతుడు రాక్షసుల్ని గొప్పగా సంహారం చేశాడు కదా. లంకలో ఉన్నటువంటి రాక్షసుల్లో సగం పైగా హనుమంతుడే చంపేశాడు. అంత గొప్ప వీరుడు. కాబట్టి ఈ మన్యు సూక్తాన్ని పారాయణ చేసేటప్పుడు హనుమద్ మంత్రాన్ని కూడా ఆం హ్రీం క్రోం హరిమర్కడాయ స్వాహ ఈ మంత్రాన్ని కూడా మనం సంపడీకరణం చేసి దాన్ని పారాయణ చేయటం అనేది జరుగుతుంది. అంటే మన్యు మంత్రము హనుమద్ మంత్రము 2 కలిపి పారాయణ చేస్తాం. మరి మన్యు ప్రత్యంగిర అంటే ఏమిటండి? మన్యు మంత్రం, హనుమద్ మంత్రం, ప్రత్యంగిర మంత్రం ఈ 3 మంత్రాలు కూడా కలిపి పారాయణ చేయటం అనేది జరుగుతుంది. 3 మంత్రాలు కలిపి పారాయణ చేస్తాం. ఇలా పారాయణ చేయాలి అంటే ఇది కూడా మళ్ళీ పాదార్చ్య, అర్ధార్చ్య, పూర్ణార్చ్య అని 3 రకాలుగాను చెప్పడం జరుగుతుంది. ఈ 3 రకాలుగాను అనులోమంలోను విలోమంలోనూ కూడా పారాయణ చేయాలి. అనులోమంలోను విలోమంలోను ఇలా పారాయణ చేస్తే మొత్తం 192 మంత్రాలు వస్తాయి. 192 మంత్రాలు 192 మంత్రాలు వచ్చాయంటే దగ్గరగా 150 పేజీలు వస్తుంది. ఆ పుస్తకం 150 పేజీల దాకా వస్తుంది. దాన్ని మొత్తం పారాయణ చేయాలి. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు. వాళ్ళు హనుమత్ జయంతి వస్తూ ఉన్నది కదండి, మరి హనుమత్ జయంతికి మేము ఏదైనా పారాయణ చేయాలి అనుకుంటున్నాం, మన్యు ప్రత్యంగిర పారాయణ చేయాలి అనుకుంటున్నాం, చేయవచ్చా? అమ్మ మీరు తప్పనిసరిగా చేయవచ్చు. అయితే హనుమద్ మంత్రం, ప్రత్యంగిర మంత్రం, మన్యు మంత్రం ఇవన్నీ కూడా మీరు ఉపదేశం తీసుకొని ఉండాలి. వాళ్ళ మంత్రాలు ఉపదేశం తీసుకున్నారు. ఈ మంత్రాలు అన్నీ సంపుటీకరణం చేసినటువంటి మన్యు సూక్తాన్ని పారాయణ చేస్తున్నారు.
ఇది పారాయణ చేయాలి అంటే కనీసం 2 గంటల సమయం పడుతుంది. 2-2.5 గంటల సమయం పడుతుంది. అనులోమం విలోమం 2 రకాలుగాను చేయాలి దీన్ని. అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఎవరికైనా కావాలి అన్నట్లయితే ఆ పుస్తకం మన్యు ప్రత్యంగిర నేను రాసింది. నేనే దాన్ని రాయడం జరిగింది. అది శివకామేశ్వరి గంధమాల వాళ్ళు ప్రింట్ వేశారు. వాళ్ళ దగ్గర దొరుకుతాయి, మీకు పుస్తకాలు చూడండి. లేదా మోహన్ బుక్ డిపో రాజమండ్రి వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలు లభిస్తాయి. వాళ్ళ దగ్గర చూడండి మీరు. అదే కేవలము సంపుటితం చేసినటువంటి మన్యు సూక్తము ఇది పారాయణ కావాలి అంటే రామ బుక్ డిపో వాళ్ళు ఇచ్చారు. అది బాగుంటుంది. ఆ పుస్తకం చిన్న పుస్తకం, 35-40 పేజీలు ఉంటుంది. అది కూడా 1/8 క్రౌన్లో ఉంటుంది. చాలా చిన్న పుస్తకం అది. కాబట్టి అది మీరు పారాయణ చేసుకోవచ్చు. హనుమంతుడి యొక్క పూర్తి అనుగ్రహం కావాలి, శత్రు సంహారం జరగాలి, అలాగే మీకు కార్యసిద్ధి జరగాలి అన్నట్లయితే ఈ సూక్తాలు మన్యు సూక్తం కానీ మన్యు ప్రత్యంగిర కానీ, అంటే సంపుటిత మన్యు సూక్తం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి మన్యు ప్రత్యంగిర కానీ 40 రోజుల పాటు పారాయణ చేయండి. మన్యు సూక్తం, సంపుటిత మన్యు సూక్తం పారాయణ చేయాలంటే గంట సమయం పడుతుంది, బాగా నోరు తిరిగినటువంటి వాడికి. మన్యు సూక్తం పూర్తిగా నోటుకు వచ్చినటువంటి వాడికి దగ్గరగా గంట సమయం పడుతుంది ఒకసారి పారాయణ చేయటానికి. అది కూడా అనులోమంలో. మళ్ళీ విలోమంలో చేయాలంటే మళ్ళీ ఇంకో గంట పడుతుంది. అదే మన్యు ప్రత్యంగిర కనుక పారాయణ చేయాలి, అనులోమ విలోమంలో రెండింటిలోనూ చేయాలంటే 3-4 గంటల సమయం పడుతుంది. ఈ విషయాలు చూసి మీరు ఆంజనేయ స్వామిని ఉపాసన చేయదలుచుకున్నట్లయితే అటు మన్యు సూక్తం కానీ ఇటు మన్యు ప్రత్యంగిర కానీ ఏదైనా పారాయణ చేయవచ్చును. ఇవేం మనం పారాయణ చేయలేమండి, ఆంజనేయ స్వామి మంత్రమే మీరు జపం చేయండి. మేము అది కూడా చేయలేమండి, ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టండి. ఆ రోజున పోయి ఆంజనేయ స్వామికి ఒక పెద్ద నమస్కారం పెట్టేసేయండి. స్వామి మేమేం చేయలేము అని మీకు వచ్చినటువంటి 2 శ్లోకాలు చదివేసి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించండి. ఓ కొబ్బరికాయ కొట్టండి, ఓ డజన్ అరటిపళ్ళు తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేసి ఆ అరటిపళ్ళు అక్కడ ఉన్న అందరికీ పంచేయండి. మీరు ఇంటికి తెచ్చుకుని హాయిగా ఇంట్లో కూర్చొని తినద్దు. అది కాదు మీరు చేయాల్సిన పని. స్వామివారికి ప్రసాదంగా నివేదన చేసినటువంటి పదార్థాన్ని 10 మందికి పంచండి. అప్పుడు స్వామివారే ప్రత్యక్షంగా ఆ ప్రసాదం తీసుకున్నటువంటి ఫలితము అనేది మీకు వస్తుంది. కాబట్టి మీరు వడమాల వేసినా అప్పాలు వేసినా మీకోసం 10-15 తీసి పక్కన పెట్టుకోండి. ఎన్ని తింటారు మీరు మాత్రం? మిగిలినవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి పంచేయండి. అందరూ దేవతా స్వరూపులే కదా. ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులే. సాక్షాత్తు ఆంజనేయ యొక్క స్వరూపం వాళ్ళు. కాబట్టి మీరు స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ పదార్థం ఏదైనా సరే అక్కడ ఉన్న అందరికీ పంచేసిరండి. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సినవి మీరు తీసుకుని మిగిలినవన్నీ పంచేసి స్వామివారికి నమస్కారం పెట్టేసి వచ్చేసేయండి. ప్రత్యక్షంగా స్వామివారు మీరు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటారు. కొన్ని చోట్ల ఆలయాల్లో, హనుమంతుడి యొక్క ఆలయాల్లో జరిగే చాలా విచిత్రమైన విషయం ఏమంటే అక్కడ కోతులు బాగా తిరుగుతూ ఉంటాయి. కోతులు కొండముచ్చులు బాగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మీరు స్వామివారికి నివేదన చేయడానికి తీసుకెళ్ళిన పదార్థాలు మీరు లోపలికి తీసుకెళ్లకుండా ఇక్కడే లాగేసుకుంటాయి. అవి ఒకవేళ అలా ఆ కోతులు కానీ కొండముచ్చులు కానీ తీసేసుకుంటే మీరేమీ భయపడక్కర్లేదు, స్వామివారికి నివేదన చేయలేదు అని బాధపడక్కర్లేదు. స్వామివారి ప్రతిరూపమే వచ్చి ప్రత్యక్షంగా తీసుకుంటున్నప్పుడు ఇంకా మీరు స్వామివారికి నివేదన చేయలేదు అని బాధపడటం ఎందుకు? అలాంటి పనులు మీరు చేయక్కర్లా.
స్వామివారే మీ దగ్గర తీసేసుకున్నారు, నమస్కారం పెట్టేయండి. మీరే అక్కడ ఉన్నటువంటి ఆ కోతులన్నింటినీ పిలిచి తలోటి ఇచ్చేయండి. సామాన్యంగా ఈ ఆలయాల దగ్గర ఉన్నటువంటి కోతులు మనం చెప్పిన మాట వింటాయి, ఆ కోతికి అరటిపండు ఇస్తే ఒక చేయి పడుతుంది, అరటిపండు ఇస్తాం, వెంటనే రెండో చేయి కూడా పడుతుంది. అది లేదు మిగిలిన వాటికి ఇవ్వాలి, నీకు రెండోది ఇవ్వను అని చెప్పండి, అది వెళ్ళిపోతుంది. సామాన్యంగా జరుగుతుంది ఇలాగే. కాబట్టి అక్కడ ఉన్న వాటి అన్నింటికీ కూడా మీరు తీసుకెళ్ళినటువంటి అరటిపళ్ళ గెల మొత్తం వాటన్నింటికీ పంచేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది. కాబట్టి ఈ హనుమ జయంతి నాడు మీరందరూ కూడా స్వామివారిని ఉపాసించి వారి యొక్క కృపకి పాత్రలు అవుతారు అని నేను ఆశిస్తూ ఉన్నాను.